బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. ఉదయం 43 అడుగుల వద్ద ఉన్నటువంటి నీటి ప్రవాహం ఇప్పుడు ఉన్నటువంటి ఒక్కసారిగా 48 అడుగుల వరకు కూడా చేరినట్టు తెలుస్తోంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. గోదావరిలో 11.44 లక్షల క్యూసెక్ల ప్రవాహం కూడా నమోదైనట్టు తెలుస్తా ఉంది. మరి రామాలయం ఎదురుగా ఉన్నటువంటి అన్నదాన సత్రంలోకి బ్యాక్ వాటర్ చేరుతోంది. ఇక మరి కరకట్ట స్లూయిజ్ల వద్ద కూడా మోటార్లు మరమ్మతులకు గురవుతా ఉన్నాయి. దీంతో నీటి ఎత్తిపోతల పనులైతే ప్రస్తుతం నిలిచిపోయినట్టు తెలుస్తా ఉంది. ఇరిగేషన్ సంబంధించి ఇతర ఇరిగేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ శాఖకి అందరికీ ఒక డైలీ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ రోజు మార్నింగ్ లో 10 గంటలకి 10:14 ఇది ఫస్ట్ హెచ్చరిక, మొదటి హెచ్చరిక. ఫస్ట్ మార్నింగ్ కూడా 43 ఫీట్ 43 ఫీట్ ఇప్పుడు జారీ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు రెయిన్ ఫాల్ ఇక్కడ లేదు కాబట్టి పై నుండి వచ్చిన వాటర్ వల్ల ఇప్పుడు జస్ట్ 5 minutes క్రితం సెకండ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. 48 ఫీట్. థర్డ్ వార్నింగ్ ఉంటుంది 53 ఫీట్. అది మనం ఇప్పుడు అందరూ ఇప్పుడు కృతంగా ఉండాలనుకుంటున్నాం. సో అలాగే ఇప్పుడు ఈ పరిస్థితి మానిటర్ చేస్తున్నాం. సిబ్బంది, రెవెన్యూ శాఖ కానీ, పోలీస్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ కానీ, ఇరిగేషన్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, చెర్ల శాండ్ ర్యాంప్ వెళ్ళారు. ఒక లారీతో ఏం చేశారు అది కూడా డిడిఆర్ఎఫ్, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఎస్ఈఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ రెస్పాన్స్, 3 టీమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఇప్పుడు జూన్ 23 నుండి ఇక్కడ 33 నుండి 36 పీపుల్ బటాలియన్ ఇక్కడ ఉంటుంది. సో వేర్ ఆల్ అలా ఏం ఇష్యూ ఇక్కడ మానిటర్. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి అన్వేష్ అందజేస్తారు. అన్వేష్, భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి గంట గంటకు పెరుగుతున్నట్టు తెలుస్తుంది. ఉదయం చూస్తే 43 అడుగుల వద్ద నీటి ప్రవాహం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు మరి అది 48 అడుగులకు చేరినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పరిస్థితి ఇప్పుడు అక్కడ ఎలా ఉంది, దానిపైన అధికారులు ఏమంటున్నారు అన్వేష్? రాధాకృష్ణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి అయితే ఉరకలు పెడుతుందని చెప్పాలి. ప్రస్తుతం ఉదయం 10:14 నిమిషాలకు 43 మొదటి ప్రమాద హెచ్చరిక అయితే అధికారులు జారీ చేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద 48 అడుగులు దాటి గోదావరి ప్రవహిస్తుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 11,44,000 క్యూసెక్ల నీటి ప్రవాహంతో గోదావరి అయితే దిగువకు ప్రవహిస్తుందని చెప్పాలి రాధాకృష్ణ. ఏదేమైనప్పటికీ జిల్లా కలెక్టర్ అంకిత్ మాత్రం గోదావరి ఎన్ని అడుగులు వచ్చినా సరే మేమందరం సంసిద్ధంగా ప్రజలకు ఆ సేవ చేయడానికి అయితే రెడీగా ఉన్నామంటున్నారు. అంతేకాకుండా అటు దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో ఉన్నటువంటి ప్రజలకు, ముంపు ప్రాంత ప్రజలకైతే జిల్లా కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేశారు. అధికారులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని, అధికారులు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే జాగ్రత్తలు చేపట్టాలని, ప్రజలు అధికారులకు సహకరిస్తూ, అధికారులు ప్రజలకు సహకరిస్తూ ఒకరికొకరు మమేకమై పనిచేసుకోవాలని చెప్పి అయితే కలెక్టర్ అంకిత్ అయితే తెలిపారు. అంతేకాకుండా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ కూడా కలెక్టర్ తో పాటు భద్రాచలంలో ఇందాక ముంపు ప్రాంతాలన్నింటిని కూడా సందర్శించారు. సందర్శనలో భాగంగా వారు ముంపు ప్రాంత ప్రజలకు మాత్రం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఇప్పటి వరకు భద్రాచలం డివిజన్ లో 49 పునరావాస కేంద్రాలను అయితే అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా టోల్ ఫ్రీ నెంబర్లు కూడా అధికారులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎటువంటి అవసరమైనా, ఏమైనా ఎమర్జెన్సీ అవసరాలైనా డైల్ 100కి కాల్ చేసి ప్రజలైతే వారి యొక్క సేవలను వినియోగించుకోవాలని చెప్పి ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ అయితే తెలపడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ భద్రాచలం వద్ద గోదావరి ఉరకలు పెడుతుంది. అటు భద్రాచలానికి దిగువ ప్రాంతమైనటువంటి కునవరం మండలంలో కూడా గోదావరి పోలవరం బ్యాక్ వాటర్ పోటు వేయడం, అంతేకాకుండా శబరి నది కూడా పోటు వేయడంతో భద్రాచలం వద్ద గోదావరి అయితే పోటు వేసి అడుగడుగు పెరుగుతుంది. గంట గంటకు అడుగడుగు పెరుగుతుందని అయితే చెప్పాలి. ఇప్పటికే భద్రాచలం వద్ద గోదావరి 43 మొదటి ప్రమాద హెచ్చరిక, 48 రెండో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తుంది. అంతేకాకుండా ఈ రోజు రాత్రికి ఇంకా పైన కడెం ప్రాజెక్ట్ లో, అట్లాగే సమ్మక్క సారక్క బ్యారేజ్ లో వాటర్ ఇంకా 14 లక్షల క్యూసెక్ల నీరు అయితే దిగువకు విడుదల చేశారు అధికారులు అక్కడ. దీంతో భద్రాచలం వద్ద ఇంకా గోదావరి పెరిగే అవకాశాలు ఉన్నాయి. 53 అడుగులకు గోదావరి
చేరే అవకాశం ఉన్నందున అసలు రాత్రి పగలు ప్రజలకు సేవ చేయడంలో అయితే అంకిత భావంతో పనిచేయాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ అయితే అధికారులు సూచించారు. అంతేకాకుండా భద్రాద్రి ఆ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అలాగే భద్రాచలం ఎంఆర్ఓ, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, అలాగే పిఓ రాహుల్ కూడా ఈ పనిలో నిమగ్నమని చెప్పాలి. అంతేకాకుండా కలెక్టర్ తో పాటు ఇందాక వీరందరూ పాల్గొని దుమ్ముగూడెం ప్రాంతం, చర్ల ప్రాంతాల్లో కూడా ముప్పు ప్రాంతాలన్నింటినీ కూడా సందర్శించారు. అంతేకాకుండా చర్ల మండలం వీరాపురం గ్రామంలో నదిలో చిక్కుకుపోయినటువంటి గోదావరి నదిలో చిక్కుకుపోయిన 50 మందిని అయితే సురక్షితంగా పడవల ద్వారా బయటికి అయితే చేరవేశారని చెప్పాలి. ఏది ఏమైనా భద్రాచలం వద్ద గోదావరి నది ఈ రాత్రికి 10 గంటల లోపు 53 అడుగులు 3వ ప్రమాద హెచ్చరికకు చేరుతుందని అయితే అధికారులు చెప్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము సంసిద్ధంగా ఉన్నామంటే అయితే జిల్లా కలెక్టర్ అంకిత్ అయితే తెలియజేశారు. ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల, అలాగే అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా అధికారులను ఎప్పటికప్పుడు భద్రాచలం గోదావరి వరద ఉధృతి గురించి ఫోన్ల ద్వారా అడిగి తెలుసుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పి అధికారులు అయితే ఆదేశించారు. రాధాకృష్ణ. సో ప్రస్తుతం ఇప్పుడు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. ఇక మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తా ఉంది. మరి ఈ క్రమంలో అక్కడ భద్రాద్రి పట్టణంలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి ఎలా ఉంది, దానిపైన ఇప్పుడు అంటే అక్కడ లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంది అన్వేష్? ఎస్ రాధాకృష్ణ, 2022 గోదావరి నదిలో అయితే 72 అడుగుల మేర గోదావరి వచ్చింది. అప్పుడు భద్రాచలం పట్టణంలో సగం పైగా సుభాష్ నగర్ కాలనీ కానీ, అటు వచ్చేసి అశోనగర్ కొత్త కాలనీ కానీ కొన్ని ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయని చెప్పాలి. ప్రస్తుతం అయితే గోదావరి 60 అడుగులు వచ్చినా కూడా భద్రాచలం పట్టణంలోకి అయితే చేరదు. ఎందుకంటే నూతన కరకట్ట పూర్తి స్థాయిలో పూర్తయిందని చెప్పాలి. 90% పూర్తయిందని చెప్పాలి. మిగిలిన 10% కూడా ఆ కరకట్టను ఒకవేళ గోదావరి అంత దూరం వస్తే, అంటే 65 అడుగుల వరకు వస్తే ఇసుక మూటలు పెట్టి వాటన్నిటిని క్లోజ్ చేసేసి గోదావరి వాటర్ అయితే లోపల రానియకుండా మేము సిద్ధంగా ఉన్నాం. ఇసుక మూటలతో గోదావరి వాటర్ లోపలికి రానియకుండా మేము చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ అధికారులు ఈ రోజు ఉదయమే తెలిపారు. అంతేకాకుండా ప్రజలు కూడా ఒకవేళ ఏదైనా జరగకూడని సమయంలో జరిగినా కూడా ప్రజలు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి అయితే అధికారులు అయితే ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా భద్రాచలంలో ఎప్పటికప్పుడు గోదావరి వరద ఎంత వస్తుంది ఏంటనే విషయాలను అయితే అధికారులు అయితే తెలుపుతున్నారు. ప్రస్తుతం అయితే 53 అడుగులు వచ్చి రాత్రి నుండి తగ్గడం స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఏదేమైనా ఇంకా అటు కడెం ప్రాజెక్ట్ కానీ, అటు సమ్మక్క సారక్క బ్యారేజ్ కానీ, అటు మేడిగడ్డ వద్ద కూడా సుమారు ఇంకా 9 లక్షల ఇన్ఫ్లో ఉందని చెప్పి అయితే అధికారులకి సమాచారం అందుతుంది. దీనిలో భాగంగా ఇంకా గోదావరి వరద పెరిగే అవకాశమే ఉంది, కానీ తగ్గుముఖం పట్టే అవకాశం లేదని మనకైతే సమాచారం అందుతుంది. రాధాకృష్ణ, అధికారులు మాత్రం చెప్తుంది ఏంటంటే 53 అడుగులు వచ్చి లేదా 52 అడుగుల వరకు వచ్చి గోదావరి అయితే తగ్గుతుంది అని చెప్పి అయితే అధికారులు మనకు తెలుపుతున్నారు. రాధాకృష్ణ, ఏంటంటే మరి ఇప్పుడు రామాలయం ఎదురుగా ఉన్నటువంటి అన్నదాన సత్రంలో కూడా బ్యాక్ వాటర్ చేరుతున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో అక్కడ ఆలయ పరిస్థితి ఎలా ఉంది, మరి ఆలయానికి భక్తుల రాకపోకలకు ఏమైనా ఆటంకాలు ఏర్పాటు చేస్తా ఉన్నా అంటే వాటికి అంటే రాకపోకలను వద్దు అన్నట్టుగా అధికారులు ఏమైనా సూచిస్తా ఉన్నారా ఏమన్నా, లేదంటే కంటిన్యూగానే భక్తులు వస్తూ ఉన్నారా? భద్రాచలం వద్ద గోదావరి 60 అడుగులు దాటి 62 అడుగులకు వస్తే భద్రాచలం బ్రిడ్జి పై కూడా రాకపోకలు మొత్తం కూడా క్లోజ్ చేస్తారు. 55 అడుగులు దాటిన తర్వాత గతంలో 2022లో బ్రిడ్జి ఎక్స్పైరీ, అంటే బ్రిడ్జికి అప్పుడు బ్రిటిష్ కాలం ఇంజనీర్లు కట్టినటువంటి ఆ ఎక్స్పైరీ సర్వేపల్లి రాధాకృష్ణ టైంలో కట్టిన బ్రిడ్జి పాతబడిపోవడంతో ఆ బ్రిడ్జి యొక్క ఎక్స్పైరీ అయిపోవడంతో 55 అడుగులు చేరంగానే గోదావరి బ్రిడ్జి మీద రాకపోకలు అయితే బంద్ చేశారు. ఇప్పుడు కొత్త బ్రిడ్జి కూడా మరమ్మతు పనులు జరుగుతుండటంతో దాని మీద ఎటువంటి రాకపోకలు అయితే అధికారులు నిర్వహించడం లేదు. ప్రస్తుతం గోదావరి కనుక 53 అడుగులు దాటి 55 అడుగులు చేరిందంటే మాత్రం ఖచ్చితంగా పాత బ్రిడ్జి ఏదైతే ప్రస్తుతం రవాణా నడుస్తున్న బ్రిడ్జి ఏదైతే ఉందో ఆ బ్రిడ్జి మీద కూడా ఆంక్షలు అయితే తప్పవని చెప్పి మనకు తెలుస్తుంది. దీనిలో భాగంగా స్వామివారి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం రామాలయానికి అనుసంధానంగా ఉన్నటువంటి అన్నదానంలోకి మాత్రం గోదావరి స్లూయిస్ రివర్స్ లో నీరు రావటం వల్ల స్లూయిస్ వాటర్ అయితే వచ్చి అక్కడ అదంతా కూడా భద్రాచలంలో స్టాక్ అయ్యి ఆ వాటర్ అంతా కూడా అక్కడ అన్నదానంలోకి రావటం అయితే జరుగుతుంది. దీనిలో భాగంగా అధికారులు అయితే రామాలయం అధికారులు కూడా స్వామివారి భక్తులకు ఎవరైతే ఉన్నారో వచ్చే వారికి అన్నదానాన్ని అంతా కూడా గుడి ఆవరణలోనే నిర్వహించాలని అయితే నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా వారందరికీ వర్షాకాల సమయంలో ఈ గోదావరి సమయంలో ప్యాకెట్ల రూపంలోనే ప్రసాదాన్ని అందించాలని చెప్పి అయితే ఆలయ సిబ్బంది వాళ్ళందరూ కూడా ఇది చేసుకున్నారు. దీనికి భక్తులు కూడా సహకరించాలని అధికారులు అయితే వారిని కోరినట్టు మనకు సమాచారం అయితే అందుతుంది. రాధాకృష్ణ, రైట్, థ్యాంక్ యూ అన్వేష్. రైట్, ఇది మొత్తానికి అంటే భద్రాచలం వద్ద ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో వరద ఉధృతి బీభత్సంగా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. గంటకు దాదాపుగా అయితే ఇక 43 అడుగుల వద్ద ఉన్నటువంటి పొద్దున చూస్తే 43 అడుగుల వద్ద ఉన్నటువంటి నీటి ప్రవాహం ఇప్పుడు ఉన్నటువంటి ఒక్కసారిగా 48 అడుగుల వరకు కూడా చేరింది. ఇంకా ముందు ఇంకా ఇది 50 అడుగులకు 53 అడుగులు ఇంకా ఇట్లా ఇంకా
ఎక్కువ స్థాయికి నీరు చేరుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు అయితే రెండవ ప్రమాద హెచ్చరికను కూడా ఇప్పటికే జారీ చేయడం జరిగింది. మరి ఇక గోదావరిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం అయితే 11.44 లక్షల క్యూసెక్ల ప్రవాహం అయితే నమోదైనట్లుగా తెలుస్తుంది. మొత్తంగా రామాలయం ఎదురుగా ఉన్నటువంటి అన్నదాన సత్రంలోకి కూడా బ్యాక్ వాటర్ చేరుకుంది. ఇక మరి కరకట్ట స్లూయిజ్ వద్ద కూడా మోటార్ల మరమ్మతుల కారణంగా అవి మరమ్మతులకు గురైనట్లుగా తెలుస్తుంది. దీంతో అయితే నీటి ఎత్తిపోతల పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. దీనిపైన ఇప్పుడు అధికారులందరూ కూడా ఈ వరద ఉధృతిని దృష్టిలో ఉంచుకొని అక్కడ భద్రాచలంలో అయితే ప్రస్తుతము ప్రజలందరికీ కూడా అంటే కట్టుదిట్టమైనటువంటి ముందస్తు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ముందుగానే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, రెస్క్యూ టీమ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అలర్ట్ అయిపోయి ముందుగానే భద్రాద్రి వ్యాప్తంగా కూడా ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా అయితే అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తా ఉంది.